హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వి3. నేను మీ నవ్య. హాయ్ అండి, అందరికీ బాగున్నారా? వీడియో వచ్చి చాలా రోజులైంది కదా. సో యాక్చువల్లీ ఈ వీడియో నేను అంటే దేనిపైన చెప్పాలి అనుకుంటున్నాను అంటే చిల్డ్రన్ అంటే కిడ్స్కి, టోడ్లర్స్కి మెయిన్లీ లైక్ అంటే అరౌండ్ 1.5 years నుంచి అట్లీస్ట్ లైక్ 5 years కిడ్స్కి ఇమిటేషన్ అనేది రావాలి. ఎందుకు అనేది కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా నేను స్పీచ్ డిలేస్ పైన వాటిపైన వీడియోస్ చేశాను, మీ అందరికీ తెలుసు. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఇమిటేషన్ అనేది కూడా టోడ్లర్స్లో చాలా ఇంపార్టెంట్. చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు, అంటే ఇమిటేట్ చేయట్లేదు కిడ్, మేము చేసింది కూడా ఏమీ రిపీట్ చేయట్లేదు అన్నట్టు. సో అసలు ఇమిటేషన్ ఎలా వస్తుంది అనేది అయితే నేను చెప్తాను. సో యాక్చువల్లీ ఇమిటేషన్ అంటే ఇప్పుడు నార్మల్గా చాలామంది కిడ్స్ ఉంటారు కదండి. చాలామంది కిడ్స్ మనం ఏదన్నా చేసాము అంటే ఇప్పుడు లైక్ మనం ఏదన్నా కుకింగ్ చేస్తున్నా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు మనల్ని. ఆ అబ్జర్వేషన్ అనేది కిడ్స్లో ఉండాలి. యాక్చువల్లీ ఈ అబ్జర్వేషన్ కూడా అందరికీ వస్తుందా అంటే చాలామంది కిడ్స్కి రాదండి. మీరు అబ్జర్వ్ చేయండి, కొంతమంది కిడ్స్లో అబ్జర్వేషన్ ఉండదు అండ్ ఆ ఇమిటేషన్ అనేది కూడా చేయరు. చాలామంది కిడ్స్ ఏం చేస్తారు, పేరెంట్స్ కానీ లేకపోతే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు ఏదైనా చేస్తుంటే దాన్ని చూసి వాళ్ళు ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా, లైక్ వాళ్ళ పర్సనల్గా ఆడుకుంటున్నప్పుడు కానీ నార్మల్గా ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఎలా అయితే పెద్దవాళ్ళు రియాక్ట్ అవుతారో ఆర్ ఎల్స్ అదర్ కిడ్స్ ఉంటారో అలాగే ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఆ ఇమిటేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దానివల్ల లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది వస్తుంది, సోషల్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. సో దీనివల్ల ఆ లర్నింగ్ స్కిల్ అనేది కూడా వస్తుంది అన్నమాట. సో అందుకే ఇమిటేషన్ ఎందుకు అంటే ఇమిటేషన్ అనేది అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చేయగలరు. ఆ అబ్జర్వేషన్ ఎప్పుడు వస్తుంది, స్క్రీన్స్ లేనప్పుడు, అంటే వేరే వాటికి వాళ్ళ అబ్జర్వేషన్ అంతా వేరే వైపు డైవర్ట్ అవ్వకుండా ఎప్పుడైతే మనుషులతో ఉంటారో, ఎప్పుడైతే మనతో ఉంటారో అప్పుడు వస్తుంది. చిన్నప్పుడు అంటే లైక్ 1 year 1.5 year ఏజ్లో వేద లైక్ అట్లీస్ట్ మమ్మల్ని అబ్జర్వ్ చేసి, అంటే అంత చిన్నప్పుడు అంటే చేసిన పనులు వాళ్ళు చేసేయలేరు కదా, లైక్ 1.5 yearకి ఇన్ ద సెన్స్ చేసిన పనులు చేసేయలేరు కాబట్టి కొంతమందికి అప్పుడప్పుడే కొంచెం వాక్ చేస్తూ ఉంటారు. సో అలా ఉంటుంది కాబట్టి వేద అట్లీస్ట్ మేము అంటున్నా అట్లీస్ట్ అలా చిన్న చిన్న ఏదన్నా చేసేవాడు, ఆర్ ఎల్స్ మేము ఏదన్నా లైక్ యాక్షన్స్ చేస్తున్నా చూసి చేసేవాడు. వెన్ హీ ఎడిక్టెడ్ టు స్క్రీన్, లైక్ అంటే తను ఆ స్క్రీన్కి ఎడిక్ట్ అయిపోయినప్పుడు మమ్మల్ని యాక్చువల్లీ ఇంకా అబ్జర్వ్ చేసేవాడు కాదు. అది కూడా నేను అప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు, మీకు తెలుసు. లైక్ నేను ఆ స్పీచ్ ఎప్పుడైతే తనకి కొంచెం కొంచెం వచ్చి ఆగిపోయిందో అప్పుడు అబ్జర్వ్ చేశాను కాబట్టి నేను అప్పుడు కూడా నాకు తెలియలేదు, అంటే తను ఇమిటేషన్ చేయడం కూడా మానేశాడు, అంటే ఇమిటేషన్ కూడా రావట్లేదు అనేది నాకు అప్పుడు కూడా తెలియలేదు. సో తర్వాత నేను అబ్జర్వ్ చేశాను తను ఇమిటేషన్ చేయడం కూడా మానేశాడు అని. మేబీ తను ఆ ఇమిటేషన్ చేస్తున్నా ఆ స్క్రీన్ చూస్తున్నా అంత ఎఫెక్ట్ ఉండేది కాదు. ఆ స్క్రీన్కి ఎడిక్ట్ అయిపోయి ఇంక ఇక్కడ మొత్తం అంటే ఈ వరల్డ్ వదిలేసి ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయాడు కదా. సో స్పీచ్తో పాటు ఇమిటేషన్ అనేది కూడా పోయింది. సో మళ్ళీ ఎప్పుడైతే నేను మొత్తం స్క్రీన్ బంద్ చేసి, అంటే స్క్రీన్ అవాయిడ్ చేసేసి తను మళ్ళీ నార్మల్గా లైక్ కొంచెం కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి ఇమిటేషన్ అనేది కూడా చాలా బాగా డెవలప్ అయిందండి. అసలు టోడ్లర్స్కి ఇమిటేషన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే లైక్ అంటే వాళ్ళు దే కెన్ డెవలప్ దెమ్సెల్వ్స్ అనమాట. అంటే మనం చూస్తూ వాటి ఇమిటేట్ చేస్తున్నారు అంటే దే ఆర్ డెవలపింగ్ దెమ్సెల్వ్స్, అంటే వాళ్ళు ఒక లెర్నింగ్ అనేది నేర్చుకుంటున్నారు. వాళ్ళకి ఆ లెర్నింగ్ వస్తుంది అండ్ వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఇది వేదాకి ఇమిటేషన్ రానప్పుడు అండ్ ఆ స్పీచ్ పోయినప్పుడు నేను ఎప్పుడైతే లైక్ ఆ స్పీచ్కి ఇమిటేషన్ స్టార్ట్ చేశానో ఈ ఇమిటేషన్ అనేది కూడా మన హ్యాండ్స్లోనే ఉంటుంది. లైక్ అంటే ఆ ఇమిటేషన్ మనం చేయించవచ్చు. లైక్ అంటే సింగింగ్ సాంగ్స్ టుగెదర్, లైక్ అంటే ఇప్పుడు చాలామంది పిల్లలకి రైమ్స్ అంటే ఎక్కువ ఇష్టం, అంటే అదే ఎక్కువ చూస్తారు కదా స్క్రీన్లో. సో మనం స్క్రీన్ ఆఫ్ చేసేసిన ఆ రైమ్ అనేది సేమ్ అలానే మళ్ళీ ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్గా, ఇప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఉంది అంటే ఎలా అయితే వాళ్ళు స్క్రీన్లో చూసారో అలాగే కాకుండా కొంచెం మనం వేరేలా పాడుతూ, అంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటే ఓకే అది రైమ్ అని తెలుస్తుంది అండ్ మనల్ని చూసి ఇమిటేట్ చేయడం, ఇలా అనడం, మనం ఇలా నేర్పించి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనడం, లేదా రెయిన్ రెయిన్ గో అవే ఇట్లా చెప్పాము అంటే వాళ్ళని కూడా రిపీట్ చేయమని, ఇమిటేట్ చేయమని అడగాలి మనం. సో అలా అడుగుతున్నాము అంటే వాళ్ళు మనల్ని చూసి దే లెర్న్ అనమాట, కొంచెం కొంచెంగా నేర్చుకుంటారు. దాన్ని బట్టి మనం చేసే పనులను కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కొంచెం కొంచెంగా. లైక్ అంటే ఒక్కసారి ఇంప్రూవ్మెంట్ అనేది రాదు కదా. సో మనం ఇలాంటివి నేర్పించాము ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనయే అవి. సో అవి నేర్పిస్తున్నాము అంటే ఫస్ట్ లైక్ తర్వాత నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుని తర్వాత మనం ఏ అయితే పనులు చేస్తున్నామో వాటిని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేస్తారు.
అండ్ రీసెంట్గా అయితే వేదాకైతే చాలా అబ్జర్వేషన్ కానీ చాలా ఇమిటేషన్ వచ్చిందండి. లైక్ అంటే ముందు నుంచి బాగానే చేస్తున్నాడు. వెన్ హీ వాజ్ లైక్ 2.4 దగ్గర నుంచి 2.5 దగ్గర నుంచి ఇమిటేషన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఈ మధ్యనైతే బాగా ఎక్కువగా లైక్ అంటే ఎక్కువ కుకింగ్ చేస్తూ ఉంటాను కదా. అండ్ నేను ఆ కుకింగ్ చేసినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నేను షార్ట్స్లో కొన్ని వీడియోస్ పెడతాను. వేద అది చూసి కొన్ని ప్లేట్స్ తెచ్చుకుంటాడు, స్పూన్స్ తెచ్చుకుంటాడు, కుకింగ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు అంటే లైక్ వెజ్ నూడిల్స్ అంటాడు. ఏం చేస్తున్నావు అంటే బిర్యానీ చేస్తున్నాను అంటాడు. నేను ఆ వీడియో క్లిప్పింగ్స్ పెడతాను చూడండి. సో అవి చేసేటప్పుడు కూడా వీడియో తీయని అడుగుతాడు అనమాట. ఎందుకంటే నేను ఏదైనా కుకింగ్ చేసేటప్పుడు వీడియో తీసుకుంటాను కదా, దాన్ని అడుగుతాడు. అండ్ నేను వీడియో కోసం లైక్ అంటే రెడీ అయినప్పుడు ఆర్ఎల్స్ నేను బయటికి వెళ్తున్నప్పుడు రెడీ అవుతున్నప్పుడు వాడు చూస్తాడు కదా. నేను అంటే లైక్ మనం వేసుకునే సన్ స్క్రీన్ కానీ మేకప్ కానీ లైక్ ఆ లిప్స్టిక్ పెట్టుకున్నప్పుడు చూస్తాడు కదా. సో వాడు కూడా ఆ లిప్స్టిక్ ఓపెన్ చేసి లిప్స్టిక్ పెట్టుకొని అని అనుకోవడం. నేను ఇది కూడా లైక్ ఇవన్నీ ప్లే చేస్తాను. ఇది లిప్స్టిక్ ఎవరు వేసుకుంటారు? ఎవరు వేసుకుంటారు? అలా వేసుకోకూడదు వేదా. ఓ ఇట్రా వేదా, ఇటు చూడు. అలా ఎవరంటారు? ఎలా అంటది మమ్మ? మమ్మ ఎలా అంటది చెప్పు. వేసేసుకున్నావా? అయిపోయిందా? ఏ చూపించు, లిప్స్ చూపించు, లిప్స్ చూపించు. లిప్స్ ఇంకా వేసుకుంటున్నావా? పెట్టేసావా? సో ఇలాంటి యాక్షన్స్ అన్నీ వాడు అబ్జర్వ్ చేసి చూస్తున్నాడు అనమాట. అలాగే లైక్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ ఆర్ఎల్స్ ఎవరైనా లేనప్పుడు కానీ మా మదర్ ఎప్పుడైనా లైక్ అంటే ఊరు వెళ్ళినప్పుడు వాడు ఏంటంటే అడుగుతూ ఉంటాడు, నాకు డాడా కావాలని అడిగితే మనం చెప్తాం కదా, వచ్చేస్తారు నాన్న పడుకో డాడీ వచ్చేస్తారని చెప్తాను కదా. సో నేనేం చేస్తానంటే అలాంటివన్నీ చెప్తాను కదా, అసలు వీడికి అవి గుర్తుంటాయా లేదా అని నేను ఈ మధ్యన లైక్ పడుకునేప్పుడు నార్మల్గా అడుగుతున్నానండి. నాకు డాడా కావాలి అని అంటుంటే వాడు నన్ను అంటున్నాడు, వచ్చేస్తారు పడుకో, ఆఫీస్కి వెళ్ళారు, టుమారో వచ్చేస్తారు నువ్వు పడుకో అని నన్ను ఇలా లైక్ పడుకోబెడుతున్నాడు. ఆర్ఎల్స్ నాకు వేద కావాలి అని నేను అడుగుతున్నాను కావాలని. సో వేద మళ్ళీ నా దగ్గరికి వచ్చి నేను ఇక్కడే ఉన్నా అని వచ్చి హక్ చేసుకుంటున్నాడు. సో ఇలాంటివన్నీ అనమాట యాక్షన్స్. అసలు ఒకప్పుడు ఇమిటేషన్ రానప్పుడు నేను చాలా వర్రీ అయ్యాను. ఏంటి ఇమిటేషన్ కూడా రావట్లేదు, చాలామంది కిడ్స్ ఇమిటేట్ చేస్తారు కదా, చాలామంది కిడ్స్ అంటే ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళది చెప్పడం కానీ పెద్దవాళ్ళకి అలా చేసినవి ఇలా చేయడం కానీ చేస్తూ ఉంటాం. చాలామంది కిడ్స్ని చూస్తుంటాం. వేద ఏంటి అస్సలు చేయట్లేదు అనుకున్నాను, చాలా చేస్తున్నాడు. అలాగే లైక్ వాళ్ళ డాడీ ఎప్పుడన్నా లైక్ కార్ కానీ బైక్ కానీ క్లీన్ చేయడం చూస్తాడు కదండి. వాడికి ఒక కార్ ఉంటుంది. సో ఆ కార్ని వాడు అంటే నన్ను కానీ మా మమ్మీ దగ్గరికి వెళ్ళి క్లాత్ ఇమ్మని అడుగుతాడు. క్లాత్ ఇచ్చిన తర్వాత వాడి కార్ని క్లీన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ లైక్ తనకి అంటే కొంచెంగా నేను ఎప్పుడైతే ఇలా యాక్షన్స్ చేయవేదా అని నేను చేపిస్తున్నానో అప్పటి నుంచి వాడు చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా తర్వాత మేమేం అడగట్లేదు, వాడే అన్నీ ఇలా చేస్తున్నాడు అనమాట. ఇన్ కేస్ వాడికి అన్నీ తెలుస్తున్నాయా లేదా అని నేను ఇలాంటివి అడుగుతుంటే లైక్ నాకు డాడీ కావాలని, లేకపోతే ఎక్కువ మా హస్బెండ్ బిర్యానీ చేస్తారు కదా, సో నేను వేదా నాకు బిర్యానీ తినాలని ఉంది అని అడుగుతుంటే వాడే ఒక బౌల్ తెచ్చేసి ఒక ప్లేట్ తెచ్చి బిర్యానీ చేస్తున్నాను అని చెప్పేసి పెట్టిస్తున్నాడు. ఇలా అనమాట అన్ని లైక్ యాక్షన్స్ వస్తున్నాయి. మనం అడుగుతూ ఉండాలండి పిల్లల్ని. అంటే వాళ్ళు చేయట్లేదు అని మనం ఊరుకున్నాము అంటే వాళ్ళు అలాగే ఉంటారు. మనం అడగడం, వాళ్ళకి ఇంకా రావట్లేదు అంటే మనమే ఒకసారి నేర్పించడం, చిన్నగా నేర్పించాము అంటే వాళ్ళకి అలవాటు అయ్యి యాక్షన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏం చేస్తున్నావు వేదా? ఏం చేస్తున్నావు? ఏం వెరైటీ చేస్తున్నావు? ఏం కుకింగ్ చేస్తున్నావు వేదా? ఏంటది వేదా? ఏం చేస్తున్నావు చెప్పవా? థ్యాంక్ యూ. ఏంటిది? ఏంటి వేదా ఇది? చికెన్ బిర్యానీయా? తిననా? ఓకే వెయిట్. వేదా చికెన్ బిర్యానీ సూపర్ ఉంది. థ్యాంక్ యూ, లవ్ యూ. చికెన్ బిర్యానీ చాలా బాగుంది. నెక్స్ట్ ఏం వెరైటీ చేస్తావు? నెక్స్ట్ ఏం కుక్ చేస్తావు చెప్పు. ఏం కుక్ చేస్తావు నెక్స్ట్ చెప్పు. ఏం బిర్యానీ అయిపోయింది కదా, ఇంకోటి ఏదైనా కుక్ ఏం చేస్తావు?
పాప్కార్న్ కుక్ చేస్తావా? ఓకే చెయ్యి, పాప్కార్న్ చెయ్యి నాన్న. అయిపోయిందా? చేసేసావా అప్పుడే? ఓకే చెయ్యి చెయ్యి. ఇస్తావా పాప్కార్న్ కూడా నాకు? నాట్ ఓన్లీ దట్ అండి, తను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా నేను అంటే అసలు స్కూల్లో ఏమన్నా వింటున్నాడా అని చెప్పేసి అసలు ఏంటి ఏమన్నా చేస్తాడా అని చెప్పి చూస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇమిటేషన్స్ కూడా చేస్తున్నాడు. అంటే వాళ్ళ టీచర్ ఏమంటారో, వాళ్ళ టీచర్ అంటారంట ఏ వేద కూర్చో అని చెప్తారంట. సో అది చెప్తాడు. లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారంట కొంతమంది, వాళ్ళ ఫ్రెండ్స్ అంటారంట వేద పాప్కార్న్ తెచ్చుకున్నావా అంటారంట. సో వాడు అలా చెప్తాడనమాట. ఆయమ్మేమో దామ్మ పట్టు 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 అంటే నేను అడగడం కూడా కాదు, ఒక్కొక్కసారి వాడే ఏం చేస్తున్నాడంటే ఒక టాయ్తో లేకపోతే టెడ్డీ బేర్ కానీ ఇలా ఇక్కడ పికాచు ఉంది కదండి, ఇలాంటి టాయ్స్ ఏదన్నా ఉంటుంటే వాటిని అంటున్నాడు అనమాట. దా పట్టు పట్టు అంటున్నాడు. అప్పుడు నేను వేద ఎవరన్నారు వేద అలా అంటే ఆయమ్మ అందంట. దేనికి అంది అంటుంటే షూ పట్టు వేసుకో అందంట. షూ పట్టమ్మా పట్టు పట్టు అందంట. లేదంటే లైక్ ప్యాంట్ కానీ ఏదో ఒకటి అంట, లైక్ ఇలాగా రమ్మ పట్టు పట్టు అంటుందంట. సో ఇట్లా అనమాట, ఏదైనా చూస్తుంటే వాడు ఇమిటేట్ చేస్తున్నాడు. అలాగా మా ఇంట్లో లైక్ ఎవరం ఏం చేస్తామో అన్ని చేసి మేము అడగనప్పుడు కూడా దేంతో అన్నా ఆడుకుంటున్నప్పుడు ఒక్కొక్కళ్ళ యాక్షన్స్ ఈజ్ ఇమిటేటింగ్ అనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. లైక్ అరౌండ్ అప్పుడు అంటే చిన్న చిన్న యాక్షన్స్ చేస్తున్నప్పుడు కూడా హ్యాపీ అనిపించింది. ఇప్పుడైతే ఇంకా లైక్ హిజ్ ఆన్ ట్రాక్ అనమాట. మొత్తం లైక్ ఒక ట్రాక్లోకి వచ్చేసి మొత్తం ఏదైతే ఎవరినైతే చూస్తున్నాడో ఇంటికి వచ్చిన తర్వాత వీడు కాసేపు ఆడుకుంటున్నాడు. లైక్ ఆ ఆట మధ్యలోనే, ఆ గేమ్ మధ్యలోనే వాడికి ఎవరైతే గుర్తొస్తున్నారో వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నాడు. సో ఇలా ఇమిటేట్ చేశారు అంటే వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఆ సోషల్ స్కిల్స్ కానీ, అండ్ ఆ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయండి. ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ దీనివల్ల స్పీచ్ కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇమిటేషన్లో ఆ మాటలు కూడా ఉంటాయి, చిన్న చిన్న వర్డ్స్ కూడా ఉంటాయి, అవి కూడా అనడానికి ట్రై చేస్తారు. అందుకని ఇన్ కేస్ ఇమిటేషన్ చేస్తున్నారా లేదా అని చూడండి. ఇమిటేషన్ రావట్లేదు అంటే వీ హ్యావ్ టు లెర్న్, మనమే నేర్పించాలి. మీరే నేర్పించండి. ఇంత పెద్ద పెద్ద ఇమిటేషన్స్ అని కాదు, లైక్ ఇట్లా నేను ఫస్ట్ చెప్పినట్టు రైమ్స్ చెప్పించడమో, లేకపోతే టాయ్స్ పెట్టి మీరే లైక్ ఒక టెడ్డీ బేర్ని పెట్టి తినమ్మా నువ్వు తిను అని చెప్పించడం దానికి, లేకపోతే బాత్ చేసావా స్కూల్కి పదా అని లైక్ అట్లా అలాంటివి ఏమైనా చెప్పి నువ్వు కూడా అను అని చెప్పండి. లైక్ అంటే దీన్ని నువ్వు కూడా చెప్పమ్మా, నువ్వు కూడా తినిపించు, నువ్వు కూడా దానికి ఫుడ్ పెట్టు, నువ్వు కూడా దీనికి ఫ్రూట్ పెట్టు, ఇట్లా ఏమన్నా చెప్పించండి. సో దానివల్ల వాళ్ళకి అబ్జర్వేషన్ స్కిల్స్ కానీ, కోఆర్డినేటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం కానీ, ఈ లాంగ్వేజ్ డిలే అనేది పోవడం, సో ఇలాంటివన్నీ వస్తాయండి. ఆ ఇమిటేషన్ రాకపోవడం వల్ల టోడర్స్లో అంటే ఈ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా అసలు 8 months నుంచి వాళ్ళకి ఇమిటేషన్ అనేది వస్తుంది. 8 months నుంచి ఇమిటేషన్ అంటే మనం చిచ్చి అంటే ఇలా అనడం కానీ, ఇలా అనడం కానీ, వాళ్ళు ఏదో ఒకటి మనం ఇలా అంటే అలా చేస్తారు కదండి, మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే. సో అవంటే లైక్ చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఇమిటేషన్ అనేది. ఆ ఇమిటేషన్ లేదు అంటే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే లేక్ ఆఫ్ వాళ్ళకి అబ్జర్వేషన్ లేనట్టు. అంటే ఆ అబ్జర్వేషన్ లేకపోవడం వల్ల దే ఆర్ నాట్ లెర్నింగ్ అనమాట. డెవలప్మెంట్ అనేది రాకపోవడం అండ్ దే ఆర్ నాట్ లెర్నింగ్ అనమాట. అండ్ ఇట్ లీడ్స్ టు సమ్ పీడియాట్రికల్ ప్రాబ్లమ్స్ అనమాట టోడ్లర్స్లో. అంటే లైక్ ఇట్లా స్పీచ్ డిలే కానీ సమ్టైమ్స్ అనదర్ థింగ్స్ అనమాట. అంటే లైక్ ఐ డోంట్ నో, లైక్ అంటే ఇంత పెద్ద వర్డ్ అనేది నాకు తెలీదు. వన్ ఆఫ్ ది అయితే లైక్ ఆటిజం కిడ్స్ కూడా దే వోంట్ ఇమిటేట్ అదర్స్ కదా, బికాజ్ వాళ్ళకి తెలియదు కదా మరి. అంటే దే డోంట్ నో కదా హౌ టు ఇమిటేట్ అండ్ ఆల్. సో ఇట్లాంటివి ఇమిటేషన్ కూడా మనం నేర్పించుకుంటూ ఫ్రమ్ ద ఏజ్ లైక్ నేర్పించుకుంటూ ఉన్నాము అంటే అది బెటర్ అండి చిల్డ్రన్కి. అండ్ సో ఎందుకు లైక్ ఈ లేక్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ అనేది తెచ్చుకోవడం. సో మనమే ఇమిటేషన్ వస్తుందా లేదా అని చూసుకోవడం, సో రిపీట్ చేయించుకోవడం, అండ్ మనం ప్రాక్టీస్ చేయించడం, మనమే టాయ్స్ని పెట్టి వాటితో మనం ఏదన్నా చెప్తూ మాట్లాడిస్తూ వాళ్ళని కూడా నువ్వు కూడా ఇలా చెయ్యి అని చెప్పడం, వాళ్ళు అలా చేస్తున్నారో లేదో చూడడం. అండ్ చిన్న చిన్న థింగ్స్ కూడా మనం సాంగ్స్ పాడుతూ నువ్వు కూడా లైక్ ఇలా పాడు, యాక్షన్స్ చేయించడం, ఎక్కువ యాక్షన్స్ చేయించడం. సో అందుకనే ఇమిటేషన్లో కూడా చాలా మంది స్టోరీస్ చెప్తారు. ఎందుకంటే స్టోరీస్లో అయితే ఎక్కువ యాక్షన్స్ వస్తాయి కాబట్టి. ఇప్పుడు మనం ఏమంటాం, అనగనగా ఒక
కింగ్ ఉన్నాడు, లేకపోతే అనగనగా ఒక పెద్ద విలేజ్ ఉంది అని చెప్పి మనం ఇలా పెద్ద అను నువ్వు కూడా చెప్పు అంటే ఇలా చెప్తారు. లేదంటే అనగనగా ఒక పెద్ద స్కై ఉందంట, స్కైలో బర్డ్స్ ఫ్లై చేస్తున్నాయి, ఏం చేస్తున్నాయి చెప్పు, నువ్వు రిపీట్ చేయి, నువ్వు యాక్షన్ చేయి, ఇలా అడిగాము అంటే వాళ్ళు ఇలా చేయాలన్నమాట. దే హ్యావ్ టు ట్రై లైక్ దిస్. అలా ఐడల్గా కూర్చోవద్దు అనేసి. ఐడల్గా కూర్చున్నారు అంటే వెన్ ఎవర్ వేద సిట్ లైక్ ఐడల్ అండి, అంటే తను ఏదన్నా నేను చెప్తున్నప్పుడు అలా కూర్చున్నా, నేను వేదాన్ని వెంటనే వేద కమాన్ చెయ్యి నువ్వు కూడా, సో ట్యాప్ చేయి అన్నట్టు ఇట్లా అన్నమాట. అంటే యాక్షన్స్ చేయించడం, ఆ ఇమిటేషన్ అనేది తనకు వచ్చేలా చేయడం. అప్పుడు వాళ్ళు అలర్ట్గా ఉంటారు. దే ఆర్ గెట్టింగ్ దట్ అబ్జర్వేషన్ స్కిల్స్, దే విల్ డెవలప్ దెమ్సెల్స్ అన్నమాట. అండ్ వాళ్ళకి ఇంకా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా లైక్ అంటే స్పీచ్లో కానీ వాళ్ళ స్కిల్స్లో కానీ వాళ్ళ డెవలప్మెంట్లో కానీ ముందుకు వెళ్తారు అన్నమాట. సో దట్ అదండి లైక్ అంటే ఇమిటేషన్ కూడా ఇలా ఉంటుందని నేను చెప్పాలి అని అనుకున్నాను. యాక్చువల్లీ ఇట్ మే బీ ఏ స్మాల్ వీడియో, బట్ ఇది కూడా చాలా హెల్ప్ అవుతుందండి. బికాస్ దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ పీడియాట్రికల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. టోడ్లర్స్లో కానీ కిడ్స్లో కానీ దిస్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అంటే ఇమిటేషన్ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ నేను ఇది కూడా వేదాలు అబ్జర్వ్ చేశాననే చెప్తున్నాను. ఎందుకంటే ఇమిటేషన్ అనేది రాకపోయేసరికి మేము లైక్ అంటే కొన్ని వీడియోస్ చూసి లైక్ అట్లా నేను ఆ యాక్షన్స్ చేయించడం, తనతో ఎక్కువ యాక్షన్స్ చేయించడం, రిపీట్ చేయించిన తర్వాత నో హీస్ డూయింగ్ హిమ్సెల్ఫ్ అన్నమాట. అంటే ఇప్పుడు అడగకుండానే తను మమ్మల్ని అబ్జర్వ్ చేసి, పక్క వాళ్ళని అబ్జర్వ్ చేసి, ఫ్రెండ్స్ని అబ్జర్వ్ చేసి, నైబర్స్ని అబ్జర్వ్ చేసి, ఏదైనా ఎక్కడికైనా అబ్జర్వ్ చేసి, ఈవెన్ అసలు కింద ఎవరో ఏమన్నారో కూడా తను వచ్చి చెప్తాడనమాట. అంటే అలా తను ఇమిటేట్ చేస్తాడు. సో అవన్నీ వస్తాయి. దానివల్ల ఈ అబ్జర్వేషన్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఆ డెవలప్మెంట్ అనేది ఒక టోడ్లర్ ఆర్ కిడ్కి ఉంటుందని, ఇది కూడా ఇంపార్టెంట్ అనే నేను ఈ వీడియో చేశానండి. సో ఐ థింక్ అండ్ ఐ హోప్ మీకు దీనివల్ల కూడా కొంచెం లైక్ బెనిఫిట్ వస్తుంది అండ్ దీనివల్ల కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరికైతే ఇది నెససరీ అని అనుకుంటున్నారో ఆ పేరెంట్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఏ పేరెంట్కైనా షేర్ చేయండి. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళ కిడ్ గురించి ఎవ్రీథింగ్ ముందు నుంచే తెలుసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం, నా పర్సనల్ ఉద్దేశం. నా ఉద్దేశం అనే కాదు, ఎవరికైనా ఇది ఇంపార్టెంటే కదండి. లైక్ పేరెంట్కి ఒక చైల్డ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ గ్రోత్లో తన మైల్ స్టోన్స్ ఎలా రీచ్ అవుతున్నాడు అనేది ఇంపార్టెంట్. మన వర్క్లో పడిపోయి కిడ్ని కొంచెం నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఫేస్ చేయాల్సింది మనమేనండి. లైక్ అదెవ్వరూ తీసుకోరు. అంటే దానికి మళ్ళీ కష్టపడాల్సింది కూడా మనమే. సో అదేదో ముందు నుంచి మనం కొంచెం వాళ్ళపైన అబ్జర్వేషన్ పెట్టి ఆ గ్రోత్ కానీ మైల్ స్టోన్స్ కానీ చూసుకుని అవి మనం ప్రాక్టీస్ నేర్పించుకున్నాము అంటే అంటే ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయక్కర్లేకుండా కిడ్ కూడా నార్మల్గా అండ్ అన్నీ నేర్చుకుంటారు అనేది. సో అందుకే నేను ఏ వీడియో అయినా అది చిన్నదైనా కొంతమందికైనా హెల్ప్ అవుతుందనే నేను ఈవెన్ ఇమిటేషన్ అయినా లేకపోతే సోషల్ స్కిల్స్ గురించి అయినా వాళ్ళ లెర్నింగ్ అయినా స్కూలింగ్లో ఎప్పుడు జాయిన్ చేయాలి అని అయినా హైపర్ గురించి అయినా నేను ఎవ్రీ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఒక్కొక్క కిడ్కి ఒక్కొక్కటి ఉంటుంది, అందరికీ ఒకటే ఉండాలని లేదు. సో ఇది కూడా హెల్ప్ అవుతుంది అంటే ఇది కూడా తెలుసుకుంటారు అని చేస్తున్నాను. సో పేరెంట్స్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యువర్ సబ్స్క్రిప్షన్ బూస్టర్స్ అన్నమాట. అండ్ మాకు లైక్ ఆ సబ్స్క్రిప్షన్ అనేది ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అండ్ ఇలాంటి వీడియోస్ మీ అందరికీ హెల్ప్ అవ్వాలని సో వితిన్ నాకున్న టైంలోనే నేను కొన్ని వీడియోస్ చేసి పెడుతున్నాను. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్లు చేస్తున్నారండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. లైక్ అంటే మీరు ఇలాంటి వీడియోస్ చేయండి. లైక్ ఈ వీడియోస్ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. కిడ్స్లో కూడా చాలా అబ్జర్వేషన్ అంటే మేము చేంజెస్ చూస్తున్నాము అండ్ ఈవెన్ స్పీచ్ డిలే కానీ మీరు చెప్పిన వర్కౌట్స్ అన్నీ చేస్తున్నాము అని నేను ఆ మెసేజెస్ అన్ని లైక్ స్క్రీన్ షాట్స్ తీసి లైక్ పెడదామని అనుకుంటున్నాను. కానీ లైక్ ఒక్కసారి నేను అన్నిటిపైన కూడా నేను వీడియో చేస్తాను, ఈవెన్ నెగిటివ్ అండ్ పాజిటివ్ కామెంట్స్ పైన కూడా. సో మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద స్క్రోల్ అవుతుంది, అక్కడ కూడా మీరు డిఎం చేయొచ్చు. సో అంతేనండి, లైక్ దట్స్ ఇట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నోటిఫికేషన్స్ కూడా వస్తాయి మేము వీడియోస్ చేసిన తర్వాత. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఈజ్ నవ్య సైనింగ్ ఆఫ్.